హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి హిందీ టెక్స్ట్ బుక్స్లో శబ్దకోశ ఇస్తున్నారు కదా, దాన్ని చూడండి ఎంత చక్కగా వివరణ ఇస్తున్నారు. అప్నానా మీనింగ్ ఇచ్చి, ఒక వర్డ్ ఇచ్చి దానికి మీనింగ్ 3 లాంగ్వేజెస్లో ఇచ్చి, మళ్ళీ దానికి సెంటెన్స్ కూడా ఫామ్ చేసి ఈజీగా అర్థం అవడానికి ఇచ్చారు కదా. సో అలాంటివి మనం నేర్చుకోవడం వల్ల ఒక లెసన్ అర్థమవుతుంది, ఆ వర్డ్ ఏ సిచ్యువేషన్లో యూస్ చేస్తున్నామో అర్థమవుతుంది. సో మీరు ఇవి నేర్చుకోండి, పిల్లలకి చెప్పండి. చాలామంది హిందీ అంటే భయపడుతూ ఉంటారు, భయపడొద్దని చెప్పండి మెయిన్. ఎందుకంటే భయపడితే మనం ఏమీ చేయలేం. సో వాళ్ళకి ఎంకరేజ్ చేసేది మీ ఫ్యామిలీలో పేరెంట్స్ లేదా బ్రదర్ అండ్ సిస్టర్స్, కజిన్స్ ఎవరో వారికి హెల్ప్ చేస్తూ ఉండాలి. కాబట్టి స్టడీస్ విషయంలో ఎవరైనా సరే టాలెంట్ ఉండి భయపడుతున్నారంటే వాళ్ళని కొంచెం పుష్ చేసి ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కంపల్సరీ మంచి రిజల్ట్ తీసుకొస్తారు, వాళ్ళకు కూడా మంచిది. చూడండి, రీడ్ చేయడం కూడా చెప్పండి. వాళ్ళకి రాకపోయినా పర్వాలేదు, ఏ ఏజ్ అయినా పర్వాలేదు, ఏ క్లాస్ అయినా పర్వాలేదు, చదవడం రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు అన్న రీజన్ అడగండి. భయపడుతున్నారు అంటే ఎందుకు భయపడుతున్నావు, ఏంటి నీ ప్రాబ్లం అని అడగండి. అడిగి చదివించండి. చాలామందిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే హిందీ అంటేనే నాకు భయం అని చెప్తారు, హిందీ నాకు రాదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంటారు. సో అలా కాకుండా ప్రతి ఒక్కరిని ట్రై చేయమని చెప్పాలి. మనం వారికి రాకపోతే మనం ప్రాక్టీస్ ఇచ్చుకోవాలి, స్పెషల్గా ట్యూషన్స్ పెట్టించాలి. సో అలా చేయడం వల్ల వాళ్ళకి ఫర్దర్ లైఫ్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇదే కాదు, మ్యాథ్స్ కూడా ఇంత చాలామంది భయపడుతూ ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్ భయపడుతుంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ తెలుగు కోసం కూడా భయపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మనకి ఎంకరేజ్ ఇచ్చి దానికి సంబంధించిన వర్డ్స్ హౌస్లో ఎక్కువగా కనిపించేలాగా, మాట్లాడేలాగా ట్రైనింగ్ ఇచ్చేలాగా చూడండి. వాళ్ళకి అప్పుడు ఈజీ అవుతుంది, కొంచెం ధైర్యంగా వాళ్ళు మూవ్ అవ్వగలరు. సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వారికి త్వరగా దొరుకుతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, రీడ్ చేయడం అనేది ఒక్కొక్క లెటరు వారిని చూడమండి. ఫస్ట్ లెటర్ ఏంటిది, ఇది ఆల్రెడీ మనకి